హాయ్ అందరికీ నమస్కారం. హలో హలో హాయ్. హలో. సో కేర్ ఆఫ్ అనసూయ రేపు మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవ్వబోతోంది. సో అందరూ చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మా యాక్చువల్గా టీమ్ని పరిచయం చేయాలనుకున్నాను. యాక్చువల్గా ఒక 5:30 అలా రావాలనుకున్నాను. బట్ మనం అందరూ షార్ట్లో ఉండేసరికి రాలేకపోయాం. ఇప్పుడు బ్రేక్ ఇచ్చేశారు. బట్ స్టిల్ ఒక్కొక్కరిని అలాగే మీకు చూపిస్తా. లెట్ దెమ్ హ్యావ్ దేర్ స్నాక్స్ ఫస్ట్. సో సే యువర్ షూటింగ్ నేమ్ కేర్ ఆఫ్ అనసూయ. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు మా ట్రాక్లో షూటింగ్ చేస్తున్నాము. సో ఈరోజు నేను మా మమ్మీ, నా చెల్లెలు అండ్ అమ్మ క్యారెక్టర్ ఉన్నారు. సో ఖచ్చితంగా అందరినీ పరిచయం చేస్తాను. లుకింగ్ క్యూట్, థ్యాంక్ యూ. సో బామ్మ ఏం చేస్తుంది చూద్దాం. ఉందా? ఎస్, మా బామ్మ ఇక్కడ కూర్చొని అమ్మమ్మ ఇక్కడ కూర్చొని తింటున్నారు. బట్ స్టిల్ ఎస్. అమ్మమ్మ అందరికీ హాయ్ చెప్పండి. స్టార్ మా ప్రేక్షకులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తొందరగానే త్వరలో ఓకేనా నాన్న? సో రేపటి నుంచి మనకు కేర్ ఆఫ్ అనసూయ స్టార్ట్ అవ్వబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఎలా ప్రోమోలో చూసి అందరూ ఏంటి ఫన్నీ క్యారెక్టర్ లానే ఎక్స్పెక్ట్ చేశారు, ఒక మంచి కామెడీ ఉంటుందని. సో ఎలా ఆ కామెడీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పండి. కామెడీ అంటే ఒక బాధ ఉంది ఈవిడికి సబ్జెక్టు ప్రకారంగా. ఆ బాధని కవర్ చేసుకోవటానికి తనంతట తాను హుషారుగా ఉంటూ వీళ్ళందరినీ యాక్టివ్ చేయటానికి, వీళ్ళ పిల్లల్లో మార్పులు తేవటానికి ప్రయత్నం చేసే ఓ పెద్ద మనిషి పాత్ర. సో మచ్ అందువల్ల వేరియేషన్ ఉంటుంది నాన్న. ప్రతి ఇంట్లోనూ నాలాంటి బాంబు ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అదిరా బంగారు తల్లులు ఇద్దరు నాకు చాలా బాగా దొరికారు. ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏంటి రేపు స్టార్ట్ అవుతుంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ప్రాజెక్టు మీ అందరి ప్రేమతోటి ఇంకా ఎత్తుకు వెళ్ళాలని నా కోరిక. ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు మీ చేతుల్లో, మీ మీద ఉంది, మందే ఉంది బిడ్డ. సో అందరూ సపోర్ట్ చేయాలి. రేపటి నుంచి 2 గంటలకి మధ్యాహ్నం కేర్ ఆఫ్ అనసూయని చూసి మా అందరికి మీ ఆశీస్సులు ఇవ్వండి. యా ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు చూద్దాం. బాయ్ తల్లు, మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇతను మా అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ అండి. హాయ్, చెప్పండి రేపు షూటింగ్ ఎలా జరుగుతుంది అండ్ రేపు మన సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చాలా సిగ్గుపడుతున్నారు, పర్లేదులేండి. అండ్ ఇక్కడ ఒకరు కూర్చున్నారు ఏదో న్యూ గెటప్తో. చెప్పండి మీ గురించి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా హెగ్డే. సో కొత్త ఎక్స్పీరియన్స్. మేము ఇంకా షూటింగ్లోనే ఉన్నాను, ఇంకా గెటప్లోనే ఉన్నాను విత్ మై సిస్టర్ ఇన్ ది క్యారెక్టర్. సో రేపు స్టార్ట్ అవ్వబోతుంది. సో ప్లీజ్ అందరూ చూడండి, మాకు బ్లెస్ చేయండి. నేను తొందరగా తెలుగు కంప్లీట్గా నేర్చుకుంటాను, ట్రై చేస్తున్నాను. సో అందరినీ ఇబ్బంది. ఓకే, ఇప్పుడు నీ క్యారెక్టర్ గురించి చెప్పు. ఎలా ఏంటి
ఇలా ఉంది. మొత్తం రివీల్ చేయొద్దు, obviously. బట్ యా ఏంటి ఎలా ఉంటుంది చెప్పు. సో బబ్లీ కొంచెం జోవియల్గా ఉంది క్యారెక్టర్. హోప్ఫుల్లీ ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దాట్. ఎంజాయ్ చేస్తున్నావా క్యారెక్టర్? చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ తింటూ ఉంటాను క్యారెక్టర్లో. అంటే కొంచెం క్యారెక్టర్ రివర్స్ క్యారెక్టర్ రివర్స్ అయిందనమాట. ఇక్కడ తింటాను, అక్కడ తినదు. సో క్యారెక్టర్లో సీన్స్ లో యా, బట్ ఇట్స్ ఫన్. యా, ఇంకొకరు ఇక్కడ కూర్చున్నారు. చెప్పండి అన్న, మా అసోసియేట్ డైరెక్టర్. సో చెప్పండి. చెప్పండి. ఇది కేర్ ఆఫ్ అనసూయ చాలా మంచి కాన్సెప్ట్. తల్లి కూతురు బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఒక తల్లి కూతుర్లు గురించి ఎంత తప్పిస్తుందో, ఆ కూతుర్లు తండ్రి లేకపోయినా తల్లి ఎంత బాగా చూసుకుంది ఏంటి అనేది ఈ కాన్సెప్ట్లో ఉంటుంది. మంచి కాన్సెప్ట్, మంచి ఆర్టిస్టులు మంచి పెర్ఫామ్ చేసి మరి ఆ క్యారెక్టర్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు. మంచి సక్సెస్ఫుల్గా త్వరలోనే మేము ముందుకు రాకపోతున్నాం. రేపటి నుంచే మేము ముందుకు వస్తున్నాం. ఆదరించారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే కోయిలమ్మలు కూడా నేను కోయిలమ్మ నుంచి వర్క్ చేశాను. సో కోయిలమ్మని అంత సక్సెస్ వచ్చినందుకు ఏదైనా చెప్పేసేయండి, అది మర్చిపోకూడదు కదా. నాకు కోయిలమ్మ అది అసలు మర్చిపోలేని సీరియల్ అది. ఎందుకంటే అంత అన్ని రోజులు చాలా వర్క్ చేసాం. మంచి క్యారెక్టర్, అన్ని సాంగ్స్ ఇప్పటి వరకు ఎందులోనూ లేదు, అన్ని సాంగ్స్ చేసాం. అందులో ది బెస్ట్ సీరియల్లో అదొక సీరియల్ మాకు. ప్లస్ మరి మా టీవీలో అంత పెద్ద సీరియల్ని ఆదరించి, అన్ని సంవత్సరాలు ఆదరించి దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళారు. దాన్ని మాకు ముగించాం, కానీ బాధ ఉన్నా సరే తప్పలేదు. కానీ చాలా సక్సెస్ ఇచ్చారు. అలాగే ఈ అనసూయని కూడా మాకు అంత సక్సెస్ని ఇస్తారని, అంతకంటే ఎక్కువ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో అదండి మా డైరెక్టర్. ప్రియా, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, దట్స్ ఇట్. ఎవ్రీవన్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ us. అండ్ యా, ఇట్స్ సంథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్. నాకు ఎంజాయ్ చేస్తున్నాను, దో ఐ మీన్ ఇట్స్ విత్ యా న్యూ థింగ్. దట్స్ ఇట్. వేర్ ఈజ్ అనసూయ అక్క? Yeah, తను we have to వస్తుంది search for her. యాక్చువల్లీ. నువ్వు కొంచెం ఏదో తినడానికి లైక్ షీస్ టేకింగ్ స్నాక్స్. నేను ఇంట్రొడ్యూస్ చేస్తా. యా మా డైరెక్టర్ వస్తున్నారు. ఇక్కడ మా టెక్నీషియన్స్ శేఖర్ అన్న అండ్ స్టార్ మా పేజ్ అన్న, ఫేస్బుక్ పేజ్. మా డైరెక్టర్ వచ్చారు. సో ప్రాజెక్ట్ గురించి అడుగుదాం రండి సార్. అంటే చెప్పండి, రేపటి నుంచి టెలికాస్ట్ అవుతుంది కదా ఏంటి? సో హాయ్, మా సీరియల్ డైరెక్టర్. ఇక్కడ నుంచి బూతులు స్టార్ట్ అవుతుంది. లేదు, సో కోయిలమ్మలో కూడా సరే డైరెక్టర్, కోయిలమ్మ నుంచి వర్క్ చేస్తున్నాను. చెప్పండి సార్, కేర్ ఆఫ్ అనసూయ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి కాన్సెప్ట్? నువ్వు ఎలా ఉన్నావు అంట? నా గురించి వదిలేదు సార్. అంటే నీలాగే ఉంటుంది ప్రాజెక్ట్ కూడా. నువ్వు బాగుంటే బాగున్నట్టు, ఈ అమ్మాయి బాగుంటే బాగున్నట్టు, ఈ అమ్మాయి బాగాలేదంటే బాగాలేనట్టు. డెసిషన్ తేజుకి వదిలేస్తున్నాను. సార్ స్టోరీ గురించి ఏదైనా చెప్పండి సార్. లైట్ స్టోరీ గురించి అలా ఏం చెప్పండి. స్టోరీ కంప్లీట్ గా చెప్పకండి ఊరికే. అంటే కాన్సెప్ట్ ఏంటి మా సీరియల్ కాన్సెప్ట్? కా నుంచి కహా వరకు. ఓకే, ఏం చెప్పాలి మొదలు? ఆల్ ది బెస్ట్. మా సార్ సిగ్గుపడుతున్నారు. సో అదండి. ఓకే, ఎక్కడ అర్చన గారు? ఎక్కడ చేస్తున్నారా? ఒక 5 minutes అండి, శిల్కం. మీ కామెంట్స్ చూడలేదు, సారీ. బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ. వేరీస్ అనసూయ వస్తున్నారు. మీరు చాలా ఎపిసోడ్స్ చేయాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. చేస్తాం. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. వన్ అదే అందుకే వస్తున్నా. ఇక్కడ ఉన్నారండి మమ్మల్ని బాగా చూపించే కెమెరామ్యాన్. సో రేపటి నుంచి మా
కేర్ ఆఫ్ అన్సూయ స్టార్ట్ అవుతుంది కదా, చెప్పండి. ఇన్ని నాకు వద్దమ్మా. ఓ పర్లేదు చెప్పండి. కోయిలమ్మలో కూడా ఇతనే మమ్మల్ని చూపించింది. సో మీరే చెప్పండి అన్న. ఏం చెప్పాలి? త్రినేత్రుడు కోయిలమ్మ అంతా 1150 ఎపిసోడ్స్ దాకా చేసాడు కదా, అలాగే కేర్ ఆఫ్ అన్సూయ కూడా 1000 దాటి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, మంచిది. ఇంకా అర్చన కాదు, అదే వెయిట్ చేస్తున్నా. చూడండి మా లొకేషన్, మా టెక్నీషియన్స్ అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. బ్రేక్ అయిపోయింది, స్టార్ట్ చేయాలని అందరూ స్టార్ట్ చేసుకుంటున్నారు వర్క్. లేదు సార్, బాగానే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అంట న్యూ ప్రాజెక్ట్కి. వెయిటింగ్ ఫర్ అనసూయ, కేర్ ఆఫ్ అనసూయ సీరియల్కి. హలో సార్, కోయిలమ్మ ప్రాజెక్ట్ ఇస్ వెరీ నైస్. అవును సార్, ఇక్కడ ఉంది చూడండి. ఏదేదో కమెంట్స్ వచ్చాయి. మన వాళ్ళు ఎవరు రాలేదా? ఎవరు సార్? మన గ్యాంగ్ ఎవరు రాలేదు? గ్యాంగ్ ఏ గ్యాంగ్? కోయిలమ్మ గ్యాంగ్ ఎవరు రాలేదు? లేదు అనుకుంటా. It's to have completed a grand success with Koilamma, and you have to complete this also as a grand success. Thank you, thank you. Hi, all the best for Care of Ansuya. Thank you so much అండి. రేపటి నుంచి 2 o'clockకి మధ్యాహ్నం చూడండి స్టార్ మాలో, మండే టు సాటర్డే. ఒక్క 2 minutesలో మీకు అన్సూయాని కూడా చూపిస్తాం. షీఈస్ బిజీ రైట్ నౌ. ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఆల్ ది బెస్ట్ చిన్ని గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ లాస్ట్ టైం లైవ్ వచ్చినప్పుడు కూడా చాలా కమెంట్స్ మిస్ అయ్యానండి. నేను తర్వాత చూశాను, చాలా వరకు నేను కమెంట్స్ని మిస్ అయ్యా. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఇట్స్ నాట్ షోయింగ్. మీరు తిట్టుకోకండి నేను రిప్లై ఇవ్వకపోతే. Come sit. Yes, I'm back. Yeah, she's back. So yeah, I have huge responsibility, and ఎందుకంటే నేను అందరూ పెద్ద ఆర్టిస్ట్తో పని చేస్తున్నాను. అంటే పెద్ద అంటే వెరీ ఫేమస్. ఓకే, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై తెలుగు. So I was very nervous initially, even director also. I'm like very scared of him, but he's very sweet. So everyone are teaching me. I'm trying my best. So I hope everyone will like it. And she's very sweet. She's guiding me in all the way. Yeah. కలిసి పని చేయాలంటారు కదా అలా. Exactly. Okay. So yes, obviously she's very beautiful. Even you too. Really? Yeah. Okay. ఫర్దర్గా ఎపిసోడ్స్ చూడండి. Hopefully. ఆల్ ద బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. చాలా వరకు మెసేజ్ మాకు రావట్లేదండి, సో ప్లీజ్ డోంట్ మిస్టేక్ అస్. ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఇంకొక 5 minutesలో మీకు అనసూయ గారిని అంటే చూపిస్తాం, వెళ్తాం. 5 minutes ఉంటాను. వాట్ ఈస్ యువర్ సిస్టర్ నేమ్? తేజు ప్లీజ్ సీ. Priya and Pavni in the character. ఇప్పుడు ఇవ్వలే. Show your mom. Yeah, 2 minutes. మా శేఖరన్ వచ్చి ఎక్కడికి వెళ్ళినా డిస్టర్బ్ చేస్తున్నారండి. తేజు ప్లీజ్ షో సీరియల్ షార్టా ఇప్పుడు ఇంకా రెడీ చేస్తున్నారు. ప్రియా నో అది ఆల్ ద బెస్ట్ అంట. They wantedly gave. అవుదా? That's so
ఎందుకు Anyway, we are in break only, no? అయ్యో పావం ఆడుకుంటున్నారు కదా. ప్లీజ్ దే షో యువర్ వన్ రోల్ ఫర్ మీ. అయ్యో ఇప్పుడే ఇంకా బ్రేక్ నుంచి అందరూ రెడీ చేసుకుంటున్నారు. సో రెడీ అయ్యాక షూర్ ಬರುತ್ತೆ ಲೈಕ್ ಅದೇ ರೆಡಿ ಮಾಡ್ತಿದ್ದಾರಲ್ಲ. Sorry, excuse me. సో ఏదైనా ఉంటే క్వశ్చన్స్ Need your blessing with something. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. లైట్ ఎక్కువ ఎస్ ఇప్పుడు వెళ్తాం రా. ఏంటి మమ్మీ ఇంతసేపా సార్? 5 minutesలో అయిపోద్ది సార్. సో చాలా మై మామ్ హలో అడిగారు కదా అనసూయని చూపించండి అని. హ్యూర్ అనసూయ ఎక్కడ ఉన్నారు చూడండి. నా ఇద్దరు కూతుర్లు మాది అయింది. చెప్పు మమ్మీ, రేపటి నుంచి మా సీరియల్ టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది 2 o'clock. రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటలకి కేర్ ఆఫ్ అనసూయ స్టార్ట్ అవుతుంది. మీరు నాకు సౌందర్యగా ఎలా సపోర్ట్ చేశారో అనసూయ కూడా అంతే సపోర్ట్ కావాలి. ప్లీజ్ వాచ్ అవర్ సీరియల్ అండ్ సపోర్ట్ అస్. సో ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న హింట్ లైక్ ఏదైనా చెప్పగలుగుతారా? ఓకే, ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూలో చెప్పేశాను. ఇప్పుడు మళ్ళీ అదే తిరిగి చెప్తున్నాను. ఒక అమ్మ గల వాళ్ళ కూతుర్లు చాలా బాగుండాలి. నా లైఫ్లో నేను పడ్డ కష్టం నా కూతురు పడకూడదు. అందుకే ఇంటికి పంపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, సెటిల్ అయిపోతారు నా డాటర్స్ అనే ఒక ఇంటెన్షన్లో నేను ఉంటాను. నా కూతుర్ని కోటీశ్వర్ల ఇంటికే కోడలుగా పంపిస్తాను. అది పంపిస్తారా లేదా అనేది మీరు కేర్ ఆఫ్ అనసూయ సీరియల్ చూడాలి. సో యా, ఇంకా మమ్మీ చెప్పండి, ఏంటి డౌట్స్? హాయ్ అనసూయ, ఆర్ యూ ఫ్రమ్ కర్ణాటక? ఎస్, ఐ am proud being a Karnataka citizen. I am from Karnataka, from Bangalore. మరి ఇంకేంటి? హౌ ఆర్ యూ ఫీలింగ్ న్యూ సీరియల్? చాలా బాగుంది. సౌందర్య క్యారెక్టర్కి కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఉంది. గెటప్ కానీ నా డైలాగ్స్ లేకపోతే క్యారెక్టరు మొత్తం టోటల్ ఆపోజిట్ వర్షన్. ఓకే, చాలామంది నెగిటివ్ చూడలేకపోతున్నాము అది ఇది అన్నారు. సో మీ ఇది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ రెండు కలిపి మిక్స్ ఏంటి? కేర్ ఆఫ్ అనసూయ రేపటి నుంచి చూస్తే నేను నెగటివా పాజిటివా రెండు కలిపి ఉంటాయా, హైబ్రిడ్ పిల్లనా ఏంటి అని తెలిసిపోతుంది మీకు. అనసూయ క్యారెక్టర్ సో స్వీట్. యా, థ్యాంక్ యూ సో మచ్. విల్లన్ అనసూయ గారు అయితే అనసూయ విల్లన్ కాదు, ఒక సరాసరి అమ్మ. 2 ఆడపిల్లల అమ్మ ఎలా ఆలోచిస్తారో అలాగే నేను ఆలోచించి నాకు కూతురు లైఫ్ సెటిల్ చేయాలని నేను ఇంత కష్టపడుతున్నాను అంతే. వా అది రేపటి నుంచి అబౌట్ కార్తీక దీపం సీరియల్. ఇప్పుడు ఎందుకంటే అడుగు అనసూయకి కార్తీక దీపం గురించి అడిగితే ఎలా చెప్తారు? అనసూయకి సౌందర్య గురించి ఏం తెలియదండి. సూపర్, ఇది సూపర్. తెలుగు బాగా మాట్లాడుతున్నారండి అర్చనా అనంత్ గారు అండ్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షో యువర్ షూట్ మేడం ప్లీజ్. ఐమ్ వెయిటింగ్. రెడీ చేసుకుంటున్నారు, ఇప్పుడు వెయిట్ చేస్తున్నారండి మా కోసం. యాక్చువల్గా వెళ్ళాలి. సర్ప్రైజ్. రేపటి నుంచి మీరు సీరియల్ చూడండి, మేము ఎలా షూట్ చేస్తామో అక్కడ స్క్రీన్లో కనిపిస్తాయి. అంతేనా? ఇంకేంటి? లవ్ యూ టు. సో ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? ఎస్ ప్లీజ్, రేపటి నుంచి మా సీరియల్ స్టార్ట్ అవుతుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. 2 ఆడపిల్లలది జీవితం గురించి చెప్తున్నారు. సో ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ అస్. కేర్ ఆఫ్ అనసూయ. సో ఇదండి మా షూటింగ్ లొకేషన్లో ఇలా చేస్తున్నాము. బ్రేక్ టైంలో ఏదో గ్యాప్లో వచ్చేసాము.
మాకు కంటిన్యూస్ షార్ట్స్ జరుగుతున్నాయి మాకు మమ్మీకి. సో Jewels తీసుకో. గ్యాప్ రాక 5:30కి రాలేకపోయాము. సో ప్లీజ్ డూ వాచ్ కేర్ ఆఫ్ అన్సూయ ఫ్రమ్ టుమారో మండే టు సాటర్డే 2 o'clockకి. తప్పకుండా మీరు చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము కోయిలమ్మకి. అండ్ ఇప్పుడు కార్తీక దీపంకి కూడా ఎప్పటి నుంచి ఎలా సపోర్ట్ చేస్తున్నారో దానికంటే ఎక్కువ మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ 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 డూ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్ బాయ్ ప్రియా. బాయ్ బాయ్ అండి.